నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. నమస్కారం గురుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, కొన్ని కాలాల్లో రాహుకాలము, గుళిక కాలము, ఇలా ప్రత్యేకించి కొన్ని కాలాలలో దీపారాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంటారు. అంటే ఏంటి ఆ విశిష్టత? అనటం కాదండి, నిజం. 10,000% నిజం. నమ్మి చేస్తే 10,000% నిజం, అబద్ధమేమీ లేదు. అది కూడా అనుభవంతో చెప్తున్నా. ఒకప్పుడు చేసాం ఇదే వీడియో ఒక రకంగా 2019లో ఉప్పల్లో ఉండేవాడిని. ఇప్పుడు ఒక ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడిని. ఆ సమయంలో ఒక ఆవిడ ఫోన్ చేశారు. వయస్సు చాలా పెద్దది. నాయన అబ్బాయి మాట్లాడుతున్నారు. ఆవిడేదో చెప్తుంటే కొన్ని విషయాలు చెబుతుంటే సడన్గా ఆవిడ, అబ్బాయి నేను పెద్దదాన్ని, నువ్వు చెప్తున్నాను అనుకోకు, శనివారం ఉదయం 9, 10:30, 11 మధ్యలో కొత్తపేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టరా అన్నారు. నాకు చెప్పడం ఏంటి అసలు? మీరే అందరికీ చెప్తారుగా. నాకు ఫోన్ చేసి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏవో నేను చెప్పుకుంటూ వస్తూ, నా ప్రాబ్లం కాదు నాన్న, ఇది నువ్వు వచ్చి నాకు చెప్పడం ఏంటని అనుకొని సరే పెద్ద ఆవిడ చెప్పారని చెప్పి. విచిత్రము, తర్వాత అందులో నాకు కాల్ డేటాలో ఆవిడకి నెంబర్ లేదండి. ఆవిడ రాత్రి స్వప్నంలో చక్కగా అంత పెద్ద బొట్టు పెట్టుకొని నవ్వుతూ అలా కనిపించారు. ఆశ్చర్యపోయా. అంటే ఏదైనా ఒక కొన్ని పరిస్థితులలో ఎంతటి వాడికైనా కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వస్తున్నాయి, అవి ఇబ్బందులు బాగా పెడతాయి అనుకున్నప్పుడు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మేటువంటి వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఈ పని చేయి, నీకు ఆ దోషం పోతుందని చెప్పి చెప్తాడు అనేటువంటిది అక్షర సత్యం. నాకే జరిగింది. ఈ తప్పుడు ఒకసారి చెప్పుకున్నాం మనం ఇటువంటిది, ఇంచుమించుగా గుర్తొస్తుంది ఎక్కడో. అంటే సేమ్ ఇదే డిస్కషన్ అయితే రాలేదు గురువుగారు? అంటే మీకు ఇట్లా కాల్ వచ్చి మిమ్మల్ని పెట్టమన్నారు, అసలు ఇది ఎప్పుడు చెప్పలేదు. అది నేను మళ్ళీ డౌట్ వచ్చి సాయంత్రం టైంలో వచ్చింది. మళ్ళీ డౌట్ వచ్చి కాల్ చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ కూడా నేను మాట్లాడినట్టు మాత్రం నాకు ఇక్కడ గుర్తుంది, కానీ ఎక్కడ రిసీవింగ్ కాల్లో ఎక్కడ లేదు. అంటే అది నిజంగా వచ్చిందా? నిజంగా వచ్చింది. కలలో వచ్చిందా? సాయంత్రం టైంలో వచ్చింది. మీరు చేశారా అది? కాల్ చేద్దాం అనుకుని చూస్తే ఎక్కడా లేదు. కాల్ కాదు, ఆవిడ చెప్తున్నాను. మళ్ళీ మర్నాడు అదే రోజు సాయంత్రం మళ్ళీ కాల్ వచ్చింది. నేను చెప్పా కదా మరి రేపు శనివారం వెళ్తావా అని కాల్ వచ్చింది. నిజమే, వెళ్తానమ్మా, మీరు ఎవరు ఏంటంటున్నారని మళ్ళీ చెప్తానమ్మా అని ఫోన్ పెట్టేసేసాను. మళ్ళీ కాల్ చూస్తుందో నాకు అనిపించింది నిజంగా, ఆహా మంచిది. ఇమీడియట్గా వెళ్ళానమ్మా. శనివారం వెళ్ళాను. అక్కడి నుంచి ఒక 7 శనివారాలు వెళ్ళా. నిజంగానే ఆవిడ చెప్పినట్టు కాదు, అమ్మవారే మరి ఆ రూపంలో వచ్చిందేమో. ఆవిడ చెప్పినట్టుగా జీవితంలో ఊహించని మార్పులు అయితే నాకే వచ్చినాయి. నేను ఊహించలే. అటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థాయి, పొజిషన్ అనొచ్చు, స్థాయి అని ఏదైనా సరే అనొచ్చు. అమ్మవారు నాకైతే ఖచ్చితంగానే 7 శనివారాలు వెళ్ళా. అదే టైంలో వెళ్ళాను. అన్ని పనులు ఎప్పుడు మనకు ఉండే, రోజు నిత్యం ఉండే పనులు ఇవన్నీ కూడా. కానీ శనివారం పొద్దునే అనుకున్నాము, బయలుదేరి వెళ్ళిపోయాం. కింద నిమ్మకాయలు కొనుక్కోవడం, పిండి వేసుకోవడం, పైకి వెళ్ళి నిమ్మకాయ దీపం పెట్టేసుకొని అమ్మవారి శ్లోకాలు అక్కడేదో సికింద్రాబాద్లో పద్మారావు నగర్లో స్కందగిరి టెంపుల్. ఆ స్కందగిరి టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. అక్కడ దుర్గా అమ్మవారు. ఆ అమ్మవారు ఎదురుకుండా కూర్చొని దీపారాధన చేయి. ప్రతి మనిషికి ఉండేటువంటి కొన్ని చావు తెలివితేటలు ఉంటాయి. ఏం తెలివితేటలు? చావు తెలివితేటలు. ఎందుకంటారు అంటే అది నేను ప్రదర్శన చేశా అక్కడ. అందుకని ఆవిడ ఆ పేరు చెబితే అక్కడికే వెళ్ళి చేయాలా? దుర్గా అమ్మవారు అంటే నా ఇంట్లో కూడా ఉంది కదా విగ్రహం, ఎక్కడైనా చేయొచ్చా అని నాకెందుకు ఎదవ తెలివితేటలు. అంటే సో మీ నుంచే మొదలైనవి నేనే అడిగా. ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు మనకు అన్నీ తెలిసిన మనం అనుకుంటాం. ఎంత తెలిసినా నిత్య విద్యార్థిగా ఉంటేనే ఉపయోగం. అవును, నిజం. దీనివల్ల నాకు ఒక జ్ఞానోదయం ఉంది ఆ రోజు. అక్కడే చెయ్యాలా? నా ఇంట్లో కూడా అమ్మవారి విగ్రహం ఉంది కదా, చేయిచ్చాయితో అడుగుతూ వస్తే చెప్పింది విన్నా ఆయన. మంచిది. ఈ చావు తెలివితేటలు నాకెందుకు? అది అతి తెలివితేటలు కావచ్చు, చావు తెలివితేటలు కావచ్చు. ఎందుకు? చెప్పినప్పుడు దాని గురించి విశ్లేషణ మనకు అనవసరం. పెద్ద ఆవిడ చెప్పారు. నిజంగా నాకు అందులో కాల్ రిజిస్టర్లు ఎక్కడ కనిపించలేదు. ఈశ్వర కృప అనుకున్నా, వెళ్ళా చేసుకున్నా. నేనైతే హ్యాపీగా ఉన్నా కదా. మరి స్కందగిరి టెంపుల్తో నాకు కూడా మంచి అనుభవాలు ఉన్నాయి గురుగారు. అదేంటే ఉదయం 9, 9:30కి వెళ్ళేవాడిని. 10:30, 11 గంటల వరకు ఉండేవాడిని. చక్కగా అక్కడ దీపారాధన చేసుకొని
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలిని. దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. సప్తమాతృకలకి మూలంగా 7 ప్రదక్షిణాలు చేసేవాడిని ఒకసారి, ఒక్కోసారి 9 ప్రదక్షిణాలు చేసేవాడిని. పారాయణ చేసుకొని వచ్చి కూర్చొని దీపారాధన చేసుకొని చక్కగా ఒక అరగంట సేపు పారాయణ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసేవాడిని. బయటకు వచ్చేస్తూ అక్కడ ప్రసాదం పెట్టేవాళ్ళు కింద మెట్ల దగ్గరికి వెళ్ళి ప్రసాదం అడిగి తీసుకొని మరి ఎంత బాగుంటుంది అక్కడ వచ్చేవాడిని. అయితే 2-3 నన్ను అక్కడ అడిగారు, మీరు పంతులు గారు కదండి అన్నారు. ఏ నీకంటే అలా కనిపించట్లేదా అన్న. అలా కాదండి, మీరు పంతులు గారు అయ్యింది కూడా మరి ఇట్లా అక్కడ అంటే ప్రసాదం కొంతమంది ఒక్కొక్క పరిస్థితి వాచ్మెన్ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది పాపం, అర్చకుడు లేకపోతే. ఆ ప్రసాదాలు మీరు తింటమేంటండి అన్నారు. నేను బుద్ధి జ్ఞానం లేదా నీకు, నేను తీసుకుంది ప్రసాదం అని అంటున్నావు నీ నోటితో, మళ్ళీ వాళ్ళు ఇస్తే తీసుకోవటం వీళ్ళు ఇస్తే తీసుకోవడం. ప్రసాదం ఎవరిచ్చినా తీసుకోవాలి. స్వామివారి అనుగ్రహం అంటే ప్రసాదమే. అది నాకు వద్దు అంటే చంకనాకి పోతాము. చాలా చెప్పింది, నీలాంటి వాళ్ళ దేశాలు నాశనం అవుతున్నాయి అని చెప్పి కాస్త గట్టిగా అక్షతలు వేసి ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాయి. నష్టం ఏంటమ్మా? ఇప్పుడు భగవంతుడికి ఎక్కడా కూడా ఈ కులాలు మతాలు లేవు. ఈ దరిద్రమైన ఆలోచనలు మనకు వచ్చినాయి, మనుషులకి మాత్రమే అంటున్నాయి. ఈ దేవతలు కూడా ఇది పంచభూతాలు కూడా కుల మతాలు పెట్టుకుంటే గాలి ఎవడు పిలుస్తాడమ్మా? ఎవడికి కొంతమంది గాలి దొరకదు. ఇంకా వాళ్ళు పెట్టుకోవాలి కులమతాలు ఇవన్నీ కూడా. మన దౌర్భాగ్యానికి మన అవసరానికి మనం పెట్టుకొని వేసుకుంటున్నాం. వాళ్ళు కూడా నాకు అనిపిస్తుంది ఒక్కసారి భగవంతుడు కూడా కులమతాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సగం మంది చచ్చిపోతారు వెంటనే, సగం మంది వెంటనే చచ్చిపోతారు. భగవంతుడు కూడా కులమతాలు పెట్టుకొని నేను వీళ్ళకి మాత్రమే గాలిస్తాను, వీళ్ళకి మాత్రమే తిండిస్తాను అంటే సగం మంది చేస్తారు. అది మనం పెట్టి ఆయనకి లేదు కదా, కాస్త బుద్ధి గడ్డి పెట్టి. సో ఫైనల్ గా రాహుకాల దీపారాధన అన్నది చాలా మంచిది, శ్రేష్టం. ఇంత సోది ఎందుకు చెప్పానంటే అమ్మా, అక్కడ పెట్టడం వలన నాకే చక్కటి అదృష్టం కలిగి వచ్చింది. సాక్షాత్తు భగవంతుడే ఆ రూపంలో నాకు చెప్పి ఉన్నాడు కాబట్టి నేను చేసి ఒక ఆనందాన్ని చక్కటి అనుభూతిని నేనే అనుభవించాను అని చెబుతూ మధ్యలో ఈ విషయం ఎందుకు చెప్పానంటే, వస్తుంటే ప్రసాదం ఏముంది లేకుండా అది కూడా తిని రండి, ఎవరు పెడుతున్నారో మనకు అనవసరం, అది ప్రసాదమా కాదా అనేటువంటి విషయాన్ని తీసుకొని రండి. ఇదే విషయం అతను అడిగా, ఎరా అబ్బాయి నువ్వు కొండ మీదకి వెళ్తున్నావు, కొండ మీద నీకు లడ్డూలు అమ్ముతున్నారు ప్రసాదం అని చెప్పి అలాంటి వాడని వచ్చి అమ్ముతున్నాడా, ఫ్యాన్ షర్ట్ వేసుకుని అమ్ముతున్నా, నువ్వు కొనుక్కోవట్లేదా? అది తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవుడా, ఇక్కడ అమ్మవారి దేవుడు కాదా? నీ బుద్ధిని బట్టి నీ ఆలోచన ఉంటుందని చెప్పి కాస్త గడుపున పెట్టొచ్చా. ప్రసాదం ఎవరు పెట్టినా ప్రసాదమే కాబట్టి నాకు స్వానుభవం అనేటువంటిది ఆ సమయంలో 9 గంటల నుంచి 11 గంటల సమయంలో నేను పెట్టినటువంటి నిమ్మకాయ దీపారాధన ఆ సమయంలో శనివారం అనేటువంటిది నాకు ఎంత ఆనందాన్ని అనుభూతిని అనుభవించిందో నా మనసుకు నాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కనుక దాన్ని అది ఆచరించినట్లయితే కనుక నాలాగా సంతోషంగా ఉండగలరు. అయితే కేవలం రాహుకాలము అంటే శనివారం రోజు మాత్రమే విశిష్టమా? ఏ రోజైనా? శనివారం విశిష్టం, శనివారం విశిష్టం. అది కూడా నేను చేసి వచ్చా కాబట్టి, అంటే నేను చేసి వచ్చా కాబట్టి విశిష్టం అన్నట్లా, విశేషం కాబట్టే నా వరకు వచ్చింది ఆ విషయం. అది చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, మరి రాహుకాలంలో నిమ్మకాయ దీపం మరి ఏ విధంగా పెట్టడం వల్ల, ఏ రోజు పెట్టడం వల్ల ఆ రోజు చాలా విశిష్టం అనేది స్వానుభవంతో కూడిన అనుభవాన్ని గురువుగారు మనతో షేర్ చేసుకున్నారు కదా, నిజంగా చాలా బాగుంది. సో స్కందగిరి టెంపుల్ నిజంగా చాలా ఒక మహిమ గల టెంపుల్ అనే చెప్పాలి. ఈ ఆలయాన్ని ఇక్కడే హైదరాబాద్లో ఉండి కుదిరిన వాళ్ళందరూ దర్శించుకోండి. లేదు ఒకవేళ కుదరదు అంటే మరి ఎక్కడ కుదిరితే అక్కడ ఆ రోజు దీపారాధన చేయడం, ఎక్కడ కుదిరితే అక్కడ అనవసరం అండి. వద్దంటారు. ఆ చచ్చు ప్రశ్న నేనే వేసా. సో అక్కడికే వెళ్ళాలంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు? అక్కడే చెయ్యండి. మరి వేరే వేరే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గురువుగారు, పుట్టినరోజు వచ్చింది, విదేశాలు వెళ్ళట్లేదా? ఆదివారం సెలవే, శని ఆదివారాలు వీకెండే కదండి అందరికి. ఏమండి ఒక 7 వారాలే కదా ఇంత జీవితకాలంలో. సో వచ్చి దర్శించుకుంటే బాగుంటుంది. సో సో మనకి ఇంకా వేరే ఆప్షనే లేదు, కేవలం స్కందగిరి ఆలయం. ఆ ఒక్క అతి తెలివితేటలు ప్రదర్శన చేసి ఆ ప్రశ్న నేను వేశా. నాకు అక్కడికి వెళ్ళడానికి 1 గంట జర్నీ. అటువంటిది మా ఇంట్లో కూడా అమ్మవారి విగ్రహం ఉంది కదండి, నేను చేసుకోవచ్చానంటే చెప్పింది చెయ్యి, అనవసరమైన విషయాలు వద్దు అని అమ్మవారే అంబాయి పలికింది. సో కాబట్టి సో ఖచ్చితంగా స్కందగిరి టెంపుల్కి 7 శనివారాలు ఖచ్చితంగా వెళ్ళి ఆ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని చక్కగా నిమ్మకాయ దీపారాధన చేసిన వాళ్ళందరికీ సకల సౌఖ్యాలు ఉంటాయని గురువుగారు స్వానుభవంతో చెప్తున్నారు కదా. మరి ఖచ్చితంగా మరి స్కందగిరి టెంపుల్ అంటే డెఫినెట్గా మీరు గూగుల్లో వెతికినా, మ్యాప్స్లో వెతికినా మీకు ఆ లొకేషన్ వచ్చేస్తుంది. హ్యాపీగా వెళ్ళండి, దర్శించుకోండి, మీ స్వానుభవాన్ని కూడా మా అందరితో తర్వాత షేర్ చేసుకోండి. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.